Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రాఖీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఒక ప్యాడ్కి సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి, మనము చీరలకి కుచ్చిళ్ళు వేసుకునే థ్రెడ్ ఉంటుంది కదా, అలాంటి థ్రెడ్ తీసుకొని ఒక 20 రౌండ్స్ చుట్టుకోవాలండి. అది మనం సన్నం కావాలనుకుంటే 10 అయినా సరిపోతుంది. కొంచెం మందం కావాలనుకుంటే ఒక 20 ఇలా చుట్టేసుకొని, ఇలా నేనైతే ఒక 3 కలర్స్ తీసుకొని ఇలా తయారు చేసుకుంటున్నానండి. ఒకే కలర్ అయినా వాడచ్చు, లేదంటే 2 కలర్స్తో అయినా వాడచ్చు, ఇలా 3 కలర్స్తోనైనా తయారు చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. ఒక 3 కలర్స్ తీసుకున్నాను, బ్లూ, పింక్, ఎల్లో. ఈ మూడింటిని ఈ విధంగా మనం తయారు చేసుకొని గమ్ పెట్టి అంటించుకోవాలండి. ఒక సైడు ఈ చుట్టినవి ఉంటాయి కదండి, అవన్నీ కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆ మూడింటిని కలిపి గమ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇట్లా ఒక బల్ల పైన కానీ ఏదైనా మనకు అనుకూలంగా ఉండే సైడ్ అట్లా ఒక స్టిక్కర్ వేసుకొని ఈ విధంగా అల్లుకోవాలి. అది కదలకుండా ఉండేదానికండి స్టిక్కర్ వేసుకోవాలి. ఈ విధంగా మనం జడలాగా అల్లుకోవాలండి. ఇట్లా కంప్లీట్ అయిపోయినాక అటువైపు ఇటువైపు ముడేసుకోవాలండి. ఆ దారాలన్నీ ఒకవేళ మనం పెట్టిన గమ్ పోయినా కానీ అవి ఊడిపోకుండా మనం అట్లా ఒక ముడి వేసుకుంటే బాగుంటుంది. ఇలా అయిపోయినాక మధ్యలో ఒక రౌండ్ సర్కిల్ లాగా పెట్టుకుంటే బాగుంటుందండి. దానికోసమని నేను లైట్ బ్లూ కలర్ తీసుకున్నానండి. ఆ ఉన్న 3 కలర్స్లో ఏదో ఒక కలర్ మనం అలా రౌండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని దాన్ని అంత సాఫ్ట్గా అంటే అంత సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కూడా మనకు సరిపోయేమైన రౌండ్ని కట్ చేసుకోవాలండి. ఇట్లా రౌండ్ వచ్చినాక మనం కట్ చేసినాక అటు ఇటు రౌండ్ రావడానికి ఈ కోస ఆ కోస మనం గమ్ పెట్టి అంటించాలండి. ఆ తర్వాత నీట్గా మనకు కావాల్సిన షేప్లో అట్లా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా అంటించుకోవాలండి. ఇలా నేను మధ్యలో కూడా ఒక పింక్ కలర్ సన్నగా కట్ చేసుకొని పెట్టానండి. ఎలా ఉందండి ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.